ఈవినింగ్ ఫ్రెండ్స్. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని డేస్కి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అని ఫస్ట్ క్వశ్చన్, అండ్ అది ఎన్ని డేస్ ఉంటుంది అనేది సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ పేజ్ మొత్తం ఎప్పుడు అయిపోతుంది అనేది థర్డ్ క్వశ్చన్. సో ఈ మూడు క్వశ్చన్స్ ఒకటే ఆన్సర్ చెప్తా, అందుకే ఈ వీడియో తీస్తున్నా. అన్న రిజల్ట్స్ రాలేదు కదా, రిజల్ట్స్ రాకుంటే ఎందుకు వీడియోలు పెడుతున్నారు, వీడియోలు పెట్టకుర్రి, నువ్వు పెట్టకు, అదంతా అవసరం లేదు. ఓకేనా, వీడియోస్ పెడతా కంపల్సరీ, 99% నేను పెడతా, యూస్ఫుల్ కంటెంటే పెడతా. మీరు మళ్ళీ రిజల్ట్స్ రాలేదు, సోది చెప్తుండు, ఇంకేదో చెప్తున్నా అనుకుంటే మాత్రం వద్దు, చూడకండి. ఓకే, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి నాకు, వీడియోసే పెట్టకు, బూతులు మాట్లాడుతున్నాను నెగిటివ్ కామెంట్స్లలో. అరే ఎందుకు మాట్లాడుతున్నారు, పెట్టేది మీకోసం. నాకు వచ్చే వాట్సాప్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు, ఈమెయిల్స్ కూడా పంపుతారు తెలుసా మీకు, వేరే వేరే స్టేట్ల నుంచి సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు. ఓకే, అది చెప్పడం వల్ల అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ఆ సర్టిఫికెట్లు రెడీ చేసుకోవడమో, లేదంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఎన్ని డేస్ టైం ఉంటుంది అని ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. అందుకే నేను చేస్తున్నా వీడియోస్, మీకోసమే చేస్తున్నా. ఓకే, సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ అవుట్ మ్యాక్సిమం అది 100% నెక్స్ట్ వీక్ ఫిక్స్. రిజల్ట్స్ మండేనో, ట్యూస్డేనో, వెనస్డేనో ఇస్తారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 4 డేస్ 3 or 4 డేస్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయినాక 200 రూపీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళు 250 రూపీస్ ఏమో కట్టి సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేయాలి. ఓకేనా, 4 డేస్ లోపు స్టార్ట్ అయిపోతుంది, 3 days or 4 days అంతే. సర్టిఫికేట్లో కరెక్ట్ సర్టిఫికేట్లు అనేవి అప్లోడ్ చేయాలి. స్టార్ట్ అయినాక మినిమం ఒక వారం రోజులు ఇస్తాడు లిమిట్, అంటే ఫస్ట్ డే నుంచి 7 days ఆ సర్టిఫికేట్లు అనేవి అప్లోడ్ చేయడానికి. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, అప్ టు 9th నుంచి డిగ్రీ బోనఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఆధార్ కార్డు, ఇవన్నీ అప్లోడ్ చేయమని అడుగుతుంది కదా. అప్లోడ్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్లు అనేవి వాళ్ళు వెరిఫై చేస్తారు. నువ్వు ఫస్ట్ డేనే అప్లోడ్ చేసినావు అనుకో, వెరిఫై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లల్లో ఏదైనా మిస్టేక్ ఉంటే, ఫస్ట్ డేనే అప్లోడ్ చేసినావు అనుకో, ఫస్ట్ డే సర్టిఫికేట్లు అన్నీ డబ్బులు కట్టి అప్లోడ్ చేయమన్న బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ డే సెకండ్ డే వెంటనే వాళ్ళు వెరిఫై చేస్తారు, ఫస్ట్ డేనే చేసినావు కాబట్టి. వెరిఫై చేసిన తర్వాత ఇంకో వారం రోజులు ఉంటుంది కదా, ఎట్లాగో 7 రోజులు, 8 రోజులు, 9 రోజులు టైం ఇస్తారు మీకు. మినిమం 1 week అయితే పక్కా ఇస్తారు. ఆ 1 weekలో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి ఫస్ట్ ఎపిసోడ్లో. సో ఇప్పుడు మీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కరెక్ట్ లేకపోతే రిజెక్ట్ అవుతుంది. సెకండ్ డేనో, థర్డ్ డేనో, 4th డేనో, 5th డేనో రిజెక్ట్ అయిపోతుంది. రిజెక్ట్ అయిన తర్వాత పర్టికులర్ డాక్యుమెంట్ని మళ్ళీ అప్లోడ్ చేయాలి, రీఅప్లోడ్ చేయమని అడుగుతుంది. ఈ డాక్యుమెంట్ రిజెక్ట్ అయింది, ఇది కరెక్ట్ లేదు, రీఅప్లోడ్ చేయని అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలి మీరు, ఆ 7 days 8 days వాళ్ళు ఇచ్చిన డేట్ అయిపోకంటే ముందే మీరు ఫస్ట్ డే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే, సెకండ్ డేనో థర్డ్ డేనో రిజెక్ట్ అయిపోయింది అనుకో, మీకు ఇంకో 4 days ఉంటుంది లాస్ట్ డేట్కి. ఆ లాస్ట్ డేట్ అయిపోయే లోపు ఆ రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ తెచ్చుకొని మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రీఅప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు లాస్ట్ డేట్ అయిపోయేలోపు అప్రూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇది బెనిఫిట్. సో ఫస్ట్ డేనే మీరు ఫస్ట్ 2 daysలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక ఫస్ట్ 2 daysలోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లని డబ్బులు కట్టి అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వెయిట్ చేయాలి, అప్రూవ్ అవుతుందా, ఓకే నో ప్రాబ్లం. అప్రూవ్ కాక రిజెక్ట్ అయితే, ఏ డాక్యుమెంట్ రిజెక్ట్ అయిందో ఆ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయమంటే రీఅప్లోడ్ చేయమన్నప్పుడు ఆ డేట్ అయిపోయే లోపు రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే, ఆ డేట్ అయిపోయే లోపు మళ్ళీ అప్రూవ్ అయిపోతే ఫస్ట్ పేజ్లో మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ అవుతుంది, పాయింట్ నెంబర్ 1, డిగ్రీ లాంగ్ మెమోస్ లేకపోతే, సెమిస్టర్ వైజ్ మెమోస్ లేకపోతే, ఏదో ఒకటి ఉండాలి. ఓకేనా, ఏదో ఒక జిరాక్స్లు పెట్టినా, ఒక మెమో మిస్ అయింది, ఏదో ఒకటి, ఆ ప్రాబ్లం వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి పాయింట్ నెంబర్ 2, టీసీ అనేది ఏంటది, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు యూనివర్సిటీస్లలో. ఇప్పుడు కోటి మెన్స్లో అదే ఇచ్చారు, కొన్ని యూనివర్సిటీలలో, కొన్ని కాలేజీలలో ఇస్తున్నారు. మరి అది వెరిఫై, వాళ్ళు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేస్తారా టీసీ లేకున్నా కూడా అనేది ఇక వాళ్ళు చూడాలి. వాళ్ళకు రిజెక్ట్ చేస్తే మళ్ళీ టీసీని అప్లోడ్ చేయాలి. ఇంకోటి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేటే నార్మల్గా మెయిన్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టీసీ లేకపోతే అది ఇస్తున్నారంట అది. అండ్ ఇంకేంటిది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏం కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఓకే, ఈడబ్ల్యూఎస్ కూడా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. దానివల్ల రిజెక్ట్ ఏం కాదు, మ్యాక్సిమం అయితే యాక్సెప్ట్ చేస్తారు, అప్రూవ్ అయిపోతుంది. బట్ మెయిన్ రిజెక్షన్స్కి అయితే టీసీ లేకపోవడము, ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, నెక్స్ట్ డిగ్రీ మెమోస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అసలు నీ క్వాలిఫికేషన్ ఏంది, నువ్వు అప్లై చేసిన కోర్స్ ఏంది, అలాగే తెలియాలి కదా. సరే ఈ పర్టికులర్ కోర్స్ నువ్వు అప్లై చేసినావు, ఎగ్జామ్ రాసినావు, ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో చూస్తారు నువ్వు ఏ కోర్స్కి అప్లై చేసినావు, నువ్వు డిగ్రీలో ఏ కోర్స్ చేసినావు, అసలు నీకు ఎలిజిబిలిటీ ఉందా ఆ కోర్స్ కానీ చెక్ చేస్తారు. అండ్ నువ్వు డిగ్రీలో నువ్వు పాస్ అయినావా, అసలు 6 సెమ్లు పాస్ అయినావా అని చెక్ చేస్తారు. నువ్వు డిగ్రీ పాస్ కావాలి. సెకండ్ పాయింట్, నీ కోర్సు నువ్వు అప్లై చేసిన సిపికేట్ కోర్స్, పీజీ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉండాలి నీకు, అప్పుడు వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎలిజిబిలిటీ ఏంది, డిగ్రీలో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ 2 ఉండాలి.
బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు, కంప్యూటర్ సైన్స్ ఉండదు, ఎలిజిబిలిటీ ఉండదు. కానీ బీకామ్లో కంప్యూటర్ అప్లికేషన్ కదా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి అప్లై చేసుకున్నారు కొంతమంది. సో అట్లా ఎలిజిబిలిటీ లేని కోర్సెస్ ఎవరైతే అప్లై చేసుకున్నారో డిగ్రీ మెమోస్ అప్లోడ్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు బెనిఫిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు చూసి రిజెక్ట్ చేస్తారు అన్నట్టు. అందుకే డిగ్రీ సర్టిఫికేట్స్ కంపల్సరీ, సెమిస్టర్ వైజ్ మెమోస్ కానీ లాంగ్ మెమోస్ కానీ. ఇక టీసీ కూడా కంపల్సరీ, ట్రాన్స్ఫర్ అవుతున్నావు కదా, టీసీ అంటేనే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. డిగ్రీ టీసీ పీజీలు ఇవ్వాలన్నట్టు. బీఈడీ చేసిన వాళ్ళు ఉంటే బీఈడీలు ఉన్న టీసీ పీజీలు ఇవ్వాలి. లాస్ట్ ఏ కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందో ఆ కోర్సు టీసీ మనము పీజీలు ఇవ్వాలి. 10th టీసీ ఉందా, ఇంటర్ టీసీ ఉందంటే అవి అవసరం లేదు. ఎందుకు అవి 10th టీసీ ఇంటర్లు ఇస్తాం, ఇంటర్ టీసీ డిగ్రీలు ఇస్తాం, డిగ్రీ టీసీ పీజీలు ఇవ్వాలి. ఒకవేళ బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటే బీఎడ్ టీసీ పీజీలు ఇవ్వాలి. సో ఆ టీసీ అనేది ఉండాలి, ఆ టీసీ కూడా అప్లోడ్ చేయాలి. సో రిమైనింగ్ అన్ని సర్టిఫికేట్స్ మనం మాట్లాడుకుని అప్లోడ్ చేయాలి. దీనివల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? 4 daysలో స్టార్ట్ అవుతుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4 days అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇంకో 7 days ఏమో ఇస్తారు అంతే. అంటే రిజల్ట్స్ వచ్చినాక 10-12 రోజులలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లో అయిపోతుంది. తర్వాత ఆబ్వియస్లీ కొన్ని డేస్ టైం తీసుకొని సీట్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒక 4 days టైం ఇస్తారు, జాయినింగ్ కావాలి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని, దానికి ఇస్తాడు. ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. అందుకే సర్టిఫికెట్లు అన్నీ రెడీ పెట్టుకోండి. మీరు ఎన్ని కోర్సులు అప్లై చేసినా ఏం కాదు, అన్ని కోర్సెస్కి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెపరేట్గా చేసుకోవాలి. ఏ కోర్సు ఆ కోర్సుకే సెపరేట్ డబ్బులు కట్టేసి సెపరేట్ సర్టిఫికేట్లను అప్లోడ్ చేసి సెపరేట్గా సబ్మిట్ చేయాలి. అన్ని కోర్సెస్కి అప్రూవ్ అయిపోతుంది. అన్ని కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 2 కోర్సులు 3 కోర్సులు 4 కోర్సులు ఎన్ని కోర్సు కంటే అన్ని కోర్సులకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ అయిన తర్వాత 2 కోర్సులు 3 కోర్సులు కూడా అలాట్మెంట్ అవుతాయి. తర్వాత ఏదో ఒక కోర్సు నువ్వు ఎంచుకొని అందులో పోయి జాయిన్ కావాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక కోర్సులనే పోయి జాయిన్ కావాలన్నట్టు. అర్థమైందిగా నేను చెప్పింది మీకు? సో అది మెయిన్ పాయింట్. ఓకే, సో అంతే. ఎనీవేస్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ వీడియోలు చేస్తా, నెగిటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి చెప్తున్నా, చూడబుద్ధి కాకపోతే చూడకండి. అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేసుకున్న అప్డేట్స్ నచ్చని వాళ్ళు. అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ వీడియోస్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ ఫ్రమ్ స్టార్టింగ్. ఓకేనా? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. సిపి గెట్ అయిపోయేంత వరకు వీడియోస్ కంటిన్యూ అవుతాయి డెఫినెట్లీ. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్. నేను వీడియోస్ ఆపను, కంటెంట్ యూస్ఫుల్దే చేస్తా. సరే ఏదైనా తప్పులు ఉంటే మన సబ్స్క్రైబర్సే చెప్తారు. ఓకే, అప్డేట్స్ ఉంటే కూడా మన వాళ్ళే చెప్తారు. 8886009724 ఇస్ మై వాట్సాప్ నెంబర్. డౌట్స్ ఉంటే కాల్ చేయొద్దు, వాట్సాప్లో మెసేజ్ చేయండి, పక్క రిప్లై ఇస్తాను. ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా రిగార్డింగ్ సిపికి పక్క ఇన్ఫర్మేషన్ అందులోనే వస్తుంది. లైక్ వాట్సాప్లో మీరు నాకు షేర్ చేస్తే నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను. చాలామందికి మెసేజ్ వాట్సాప్లో చేసిన వాళ్ళకి తెలుసు, నేను రిప్లై ఇచ్చినా కూడా చాలామందికి వాట్సాప్లో 8886009724. ఓకే, డోంట్ కాల్ డైరెక్ట్లీ, వాట్సాప్లో టెక్స్ట్ చేయండి పక్కా. అండ్ ఎవ్వరు ఏదున్నా కానీ సర్టిఫికేట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? వీడియో లెంత్ అవుతుంది, ఉంటా మరి. వీడియో లెంత్ కూడా చెప్పొద్దు అని ఇక ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే. ఇక మాట్లాడింది కంటెంటే, సోదేం చెప్పలేదు కాబట్టి. ట్రై టు అండర్స్టాండ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బీ రెడీ విత్ ఆల్ యువర్ సర్టిఫికెట్స్. రైట్.